కాక్రోచ్ జనతా పార్టీ పెట్టగానే 2 కోట్లు వచ్చినాయి అంటే అందులో దాదాపు 60-70% మంది విదేశీ హ్యాండ్లర్సే ఉన్నారు. మ్యూల్ ఖాతాలే ఉన్నాయి అందులో. అదే సందర్భంలో నిన్న ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన పెడితే మాత్రం 30 లక్షల నుంచి 50 లక్షల దగ్గరికి అట్లా పెరిగిపోతుంది. దాంట్లో పెడుతున్నారు. కానీ ఒక్కటే గుర్తు, చాలా మంది అంటున్నారు ఇంకేముంది రిజర్వేషన్లు పోతాయి. ఈ దేశంలో రిజర్వేషన్లు తీసే దమ్ము ఎవరికి లేదు. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ ఏ ఒక్కడికి లేదు. ఈవెన్ రిజర్వేషన్ ఈ సమితి పేరుతో పార్టీ పెట్టి ఎన్నికలకు పోతే డిపాజిట్లు కూడా దక్కవు. ఎందుకు అంటే ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అనేటటువంటిది కావాలని కోరుకునే వాళ్ళు బాధితులు ఇద్దరు ఉన్నారు. ఈ బాధితులు కూడా మళ్ళీ ఇటు పక్కన ఇంకో పార్టీ నిలబెట్టాలని కోరుకోరు. ఒకప్పుడు విపి సింగ్ ఈ ప్రయత్నమే చేశారు. చక్కగా అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లను పెంచి తీసుకురావాలన్నప్పుడు ఆయన దించారు. అదే సందర్భంలో రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటాలు జరిగిన సందర్భంలో కూడా రాజకీయ పరంగా ఏ ప్రయోజనం జరగలేదు. రిజర్వేషన్లు అనేటటువంటిది ఇంకా అవసరం. ఎందుకంటే కుల వివక్ష ఈనాటికి పల్లె ప్రాంతాల్లో ఉంది. కుల వివక్ష ఇవాళకి కూడా ప్రత్యక్షంగా కనబడుతున్నది. అంతా కాదు, గతంలో మన తాత ముత్తాతల కాలంలో ఉందని చెప్పబడే అంత లేదు, కానీ ఇప్పటికి కూడా కుల వివక్ష ఉంది. కుల వివక్ష పోనంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. అది గ్రహించాల్సిన అవసరం ఉంది.